వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజు జువ్విగుంట క్రాస్ నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ను ప్రకాశం జిల్లా కొండేపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజు జువ్విగుంట క్రాస్ నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైంది. జువ్విగుంట క్రాస్ నుంచి పొన్నలూరు మండలం కె అగ్రహారం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు భారీ క్రేన్తో 10 గజమాలలతో స్వాగతం పలికారు. కె అగ్రహారం నుంచి పెద్ద అలవలపాడు, కనగిరి మీదుగా పెద్ద అరికట్ల చేరుకున్న అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బతువారిపల్లి, సలకనూతన క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బస్సుకు చేరుకుంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. జువ్విగుంట నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ను కలిసి ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వివరించారు. తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలను, అభిమానులను సీఎం వైఎస్ జగన్ పేరుపేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తెదేపా హయాంలో సుమారు 72% పోలవరం పనులను చేస్తే వాటిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా హయాంలో సుమారు 72% పోలవరం పనులను చేస్తే వాటిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని తెలియజేశారు. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏమా అదే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటేనా మంగళగిరిలో మనకి ఈరోజు మూసీ నది ప్రాబ్లం ఉండేది కాదు, తాగునీటి సమస్య ఉండేది కాదు, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే పరిస్థితి ఈరోజు. అంటే ఆయనకి ఊరూరు ప్యాలెస్లు కట్టుకుంటాం తప్ప ప్రజలకు ఒక్క ఉద్యోగం కల్పిద్దాం, ఉపాధి కల్పిద్దాం అన్న ఆలోచనలో ఆయన లేనే లేడు. ఎవరో తెలుసమ్మా, ఆల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చాడు నాకు తెలీదు. ఆయన సినిమాల్లోకి వెళ్ళుంటేనా బాలబాబు గారికి, పవన్ అన్నకి భలే పోటీ పడేవాడు. అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న వైకాపాని తిట్టాడు, నిన్న తెలుగుదేశం పార్టీని తిడతాడు, రేపు ఏ పార్టీని తిడతాడు ఆయనకే తెలియదు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. నిన్న అపర్ణకి వెళ్ళి, కరెక్ట్గా నిన్న కాదు, ఒక 5-6 రోజుల క్రితం అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇట్లనే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ప్రజలు పరిశ్రమలు ఏంటి, అభివృద్ధి ఏంటి అని అడిగితే అసలు మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదు అని తేల్చి చెప్పేశాడు. తెలుగు వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లిలో హెలీప్యాడ్ నుంచి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యక పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడల్లో వారాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. సోమవారం యలమంచిల్లో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు. అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు.
గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో శనివారం మేమంతా సిద్ధం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో 11% ఉన్న పేదరికం వైఎస్ఆర్సీపీ పాలనలో 4% తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించడం జగనన్న ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. జగనన్న పాలనలో అన్ని రంగాల్లో 10% పైగా వృద్ధి సాధించిందని వివరించారు. కార్పొరేట్ విద్య, వైద్యంకు ధీటుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు. అధికారంలో ఉండగా పేదలను పట్టించుకోని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎన్నికల్లో తరిమి కొట్టాలని కేశినేని నాని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు. తాగుబోతు రౌడీ బోండా ఉమకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అందిన కాడికి దండుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బోండాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అఖండ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ కుటుంబాల్లో మరి నేను సంతోషం చూడాలని పేదలకు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమం తప్ప ఏమీ లేదు, అప్పులు పాలవుతుంది రాష్ట్రం అని చెప్పి. వాళ్ళందరికీ కూడా మనందరం చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు నేను చాలా అభివృద్ధి చేశానని చెప్పి ఆయన 5 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టింది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి 10,000 కోట్లు మాత్రమే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేవలం ప్రజల బద్దక పాలనలో భాగంగా సచివాలయాలు నిర్మించడంలో కానీ, ఆర్బీకేలు నిర్మించడంలో కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంటి వద్ద తీసుకెళ్లాలని చెప్పి ప్రతి 2,000 మందికి ఒక హెల్త్ క్లినిక్ చిన్నపాటి హాస్పిటల్ పెట్టి దాంట్లో దాదాపు 140 రకాలైనటువంటి మందులు, ప్రతి సేవ కూడా అక్కడ ఆరోగ్య సేవ అందించినటువంటి గొప్ప వ్యక్తి అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నిక ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోను అమలు చేయడం కానివ్వండి, అదేవిధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 150 కోట్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఇస్తే వాటిని కూడా అమరావతికి మార్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. విజయవాడ నగరానికి అభివృద్ధికి 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా విజయవాడ నగరాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి మరొక్కసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా. విజయవాడ నగరంలో డీజే టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. కథాబలం ఉంటే భాషా యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు. ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువలోకి రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చిత్రానికి ఘన విజయాన్ని అందజేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువ అవడం చాలా ఆనందంగా ఉందని హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ మాట్లాడుతూ డీజే టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు. కథాబలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. డీజే టిల్లు స్క్వేర్కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. ఆంధ్ర సైడ్లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారని ఎప్పుడూ డౌట్ ఉండేది.
బట్ లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు, ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ చేయబోతుంది. సో చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాగే మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి అని ఒక మోటివేషన్ కూడా వస్తుంది దాంతో. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. అంటే అది సింగిల్ కార్డా లేకపోతే కలిసి రాస్తామా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డెఫినెట్గా ఇంకా ఒకసారి మన రైటింగ్ అదంతా వర్కౌట్ అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఇంకా ఐడియాస్ ఉంటాయి, ఇంకా కథలు చెప్పాలనిపిస్తుంది, ఇంకో కొత్త స్టైల్లోనో లేకపోతే ఒక వేరే జానర్లోనో ఎక్కడో సినిమా తీయాలనిపిస్తుంది. అది అంటే ఇంకా దాని గురించి యాక్చువల్లీ అంతగా ఆలోచించలేదు, జస్ట్ ఒక ఐడియా ఉంది అంతే మైండ్లో, ఆ ఐడియాని పెట్టుకుని ఉన్నాము. సో డెఫినెట్గా అది కూడా కొంచెం టైం తీసుకుని దీనిలాగానే దాన్ని బాగా డిజైన్ చేసుకుని చేద్దామని, కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్లీ చేద్దామనే ఉద్దేశం అయితే ఉందండి. అంటే అది కంప్లీట్లీ కథ ఏంటి, లేకపోతే ఎవరుంటారు ఆ సినిమాలో పార్ట్గా, టెక్నికల్ టీంలో ఎవరుంటారు, మ్యూజిక్ ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ కథ అనేది డిసైడ్ చేస్తుందండి. మనం ఒక్కసారి కథను లాక్ చేసేసుకున్న తర్వాత డెఫినెట్లీ ఆ కథే మనకు చెప్తుంది ఇలాంటి పాట కావాలి లేదా ఇలాంటి టెక్నీషియన్ కావాలి అని. బట్ ఆబ్వియస్లీ మ్యూజిక్ విషయానికి వస్తే రామ్ మిర్యాల గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. సో డెఫినెట్లీ ఆయన కూడా ఉంటారు నెక్స్ట్ టైం మన మ్యూజిక్. అనంతరం చిత్ర దర్శకుడు మల్లికారం మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతమైనందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి చోట కలెక్షన్లు బాగా వస్తున్నాయని, తమను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు రామ్ మిర్యాల, ధీరజ్ మొగిలినేని, ఎంటర్టైన్మెంట్స్ జనరల్ మేనేజర్ ఆశిష్ నీలగిరి పాల్గొన్నారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటేనే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీమ్తో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ, ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ మై. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ ఆడియన్స్కి చెప్పాలని ఉందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లవ్. అండ్ ఇలాగే మేము ఆంధ్ర టూర్కి వస్తూ ఉండాలి, హిట్స్ సిద్ధు కొడుతూ ఉండాలి, అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెక్స్ట్ రాస్తున్నానండి వెరీ సూన్. సోదర భావమే ఇస్లాం మతం యొక్క సాంప్రదాయమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. రంజాన్ మాసంలో రోజంతా పవిత్రంగా ప్రార్థనలు చేసుకుని ఉపవాసం ఉండి ముస్లిం సోదరులు అల్లా దీవెనలు పొందుతారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అశోక్ నగర్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే పవిత్రమైన ప్రార్థనలు అల్లా దీవెనలను అందజేస్తాయన్నారు. పగలు ఉపవాసంతో ప్రార్థనలు చేసిన సోదరులు సాయంత్రం పూట ఇఫ్తార్ స్వీకరిస్తారని, అటువంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో కేసినేని చిన్ని తనయుడు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, మతాలకు అతీతంగా కూడా గౌరవించే మాసం. దీన్ని మతాలకు అతీతంగా జరుపుకునే పండుగని నేను భావిస్తూ ఈ రోజున 12వ డివిజన్లో మరి మా సోదరులు, ముస్లిం సోదరులు కరీం గారు కానీ, నయీం గారు కానీ, ఖాలిక్ గారు కానీ, అదేవిధంగా డివిజన్లో కార్పొరేటర్గా ఉన్న సాయిబాబు గారు కానీ, మరి అధ్యక్షులు బుజ్జి గారు కానీ, ప్రసాద్, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ ఇందు ఇవ్వటం జరిగింది. దానికి ఈ పవిత్ర మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆనవాయితీగా వీళ్ళందరూ కలిసి కొన్ని వేల మందికి వాళ్ళు ఇఫ్తార్ ఇందిచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందపరచడం జరిగింది. ఇది తోటివాడికి రంజాన్ మాసం సందర్భంగా అందరూ కూడా అన్ని మతాలు వాళ్ళు కలిసి ఈ పండుగ, ఈ యొక్క కార్యక్రమం చేశారంటేనే అది మతాలకు అతీతంగా జరిపే పండుగ రంజాన్ పండుగ అని నేను భావిస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఖురాన్ గ్రంథం ప్రసాదించిన మంచి విషయాలన్నీ కూడా మనం అవలంబించి జీవితంలో వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రంజాన్ విందులో, ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మన ఈ 2019 నుంచి జగన్ ప్రభుత్వం అసలు ఏ విధమైన హామీలు ఇచ్చారో అవి ఏమి అమలు పరచలేదు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ముస్లిం సోదరులకి ఏ విధంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఇవన్నీ మక్కాకి ట్రాన్స్పోర్ట్ కానీ, హౌస్లు ఇక్కడ విజయవాడలో ఒకటి పెట్టారు, అదే కాకుండా కడపలో ఒకటి పెట్టారు. మళ్ళీ వీళ్ళందరూ
హైదరాబాద్ వారు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదని, ఈ గవర్నమెంట్లో అసలు ఏం చేయలేదు, ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ వేల మందికి ఈరోజు భోజనం పెట్టి అది మంచి కార్యక్రమంగా చేసుకున్నాం. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోసం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదని దుయ్యబట్టారు. చంద్రబాబు టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వాలంటీర్స్ రాజీనామా చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం దర్శిపేట 14వ డివిజన్లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ సాంబయ్యతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామని, ఏ మొహంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలన్నారు. చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా అని, రాష్ట్రంలో గంజాయికి ఆద్యులు తెలుగుదేశం నేతలు కాదా అని ప్రశ్నించారు. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా అని, జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, 650 హామీలు నెరవేర్చాము అని టీడీపీ నేతలు చెప్పుకోగలరా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ మేనిఫెస్టో నవరత్నాలు అన్నీ అమలు చేశామని దమ్ముగా చెప్పగలమన్నారు. అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని, పెన్షన్ల కోసం వెళ్లి 36 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని, అనునిత్యం వాలంటీర్లపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నిన్న మన జిల్లాలో 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారు. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు హేళనగా ఒక సామాన్య వ్యక్తి ఎంఏ బీఈడీ చదువుకున్న వ్యక్తి చంద్రబాబు పరిపాలనలో ఉద్యోగాలు రాక ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్గా పనిచేసి అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే దాన్ని నువ్వు హేళనగా టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారా అని చెప్పని మాట్లాడు. మైలవరంలో సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ₹1,00,000 గారు బ్యాంక్ బ్యాలెన్స్ లేని వ్యక్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయిన తర్వాత ఈరోజు ఎవరైతే ఈ జిల్లాలో కోట్లాది 100 కోట్ల రూపాయలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతి పాల్పడి పార్టీ వదిలేసి వెళ్ళిపోతే కేవలం డబ్బుల కోసమే ప్యాకేజీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ప్యాకేజీ మాట్లాడుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు టికెట్ ఇస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజానికం ప్రేమిస్తారా? ఈరోజు అహంకారంతో హేళన చేస్తూ సామాన్య ప్రజానికానికి మంచి చేయకుండా ఈరోజు ఎందుకు గద్దె రామ్మోహన్ ఎందుకు కనబడట్లేదు? ఆంధ్రప్రదేశ్ను అపహాస్య ప్రదేశ్గా మార్చారని, పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువతను గేలి చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ సోదరి కేశినేని శ్రీదేవి అన్నారు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలో చూడాలని యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని శివనాథ్ సోదరి కేశినేని శ్రీదేవి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ 22వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని, ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీలను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అనేక పరిశ్రమలు వస్తే జగన్ హయాంలో మాత్రం కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి వచ్చాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అపహాస్య ప్రదేశ్గా మార్చారని, పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువతను గేలి చేసే దిశగా జగన్ ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వృద్ధుల పెన్షన్ను 4,000కు పెంచి ఏప్రిల్ నుండి ₹1,000 చొప్పున కలిపి 7,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నించే గళాన్ని అందలం ఎక్కించాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి
ప్రశ్నించే తత్వం ఈ రెండూ కలిసి రాష్ట్రాన్ని బంగారు బాటలో తీసుకెళ్తాయని నమ్ముతున్నాము. అందరూ కూడా నమ్మాలి. ఎంతమందికండి సెంటు భూములు అన్నారు, టిడ్కో ఇళ్ళకి కట్టించుకున్నారు. పైగా ఆ టిడ్కో ఇళ్ళు ఆపేసి ఆ నెపం కూడా మన మీద వేస్తున్నారు. అందరికీ విజ్ఞప్తి, బాబు గారి వాయిస్ మేము వినిపించడానికి ఇక్కడికి వచ్చాం. మన ప్రభుత్వం రాగానే శ్రావణ మాసంలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 1 నుంచే ఈ 4000 పెన్షన్ వస్తుందన్నది కూడా మొన్న మనకి పాలకొల్లు సభలో బాబు గారు చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు కూడా మన ముందుకు తీసుకెళ్లేవారే కాబట్టి ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఓటేద్దాం. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. సంఘటిత కార్మిక రంగానికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పనులు చేతి నిండా పనులు వస్తాయి. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. రాజధాని అమరావతి అవుతుంది. మరి వాళ్ళ ప్లంబర్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, మరి వీళ్ళందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పనులు ఉంటాయి. వ్యాపారాలన్నిటికీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా సాగుతాయి. అందరి చేతిలో డబ్బు రొటేషన్ అవుతుంది కాబట్టి అందరి వ్యాపారాలు బాగుంటాయి. ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి రేపు రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం బ్రహ్మాండంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ రోజున నమ్మి మాకు అఖండ స్వాగతాలు తెలియజేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోనే వీరు పనిచేస్తున్నారని, పరిశీలకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, రీపోలింగ్కు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని ఆయన తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన సీఈఓ ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై తక్షణం స్పందించాలని సూచనలు చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఎక్కడా ఉల్లంఘనలకు తావివద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నికల ఉచితాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీని ముమ్మరం చేయాల్సిందిగా సూచించారు. గోవా, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వస్తున్నట్లు సమాచారం వస్తోందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల వద్ద 50,000 రూపాయలకు మించి నగదు ఉంటే తక్షణం జప్తు చేయాలని సూచించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. నగదు జప్తు కేసుల్ని 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా ఓ ప్రామాణిక విధానాన్ని తీసుకువస్తామని సీఈఓ జిల్లా అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అంశంపై ఈసీ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. దీనిపై స్పష్టత వచ్చేలోగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని రిటర్నింగ్ అధికారికి, సంబంధిత పోలీస్ స్టేషన్కు ఇస్తే చాలన్నారు. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఉగాది ముందే వచ్చిందా అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో క్రోధి ఉగాది సందర్భంగా బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య భవన్లో నిన్న జిల్లా స్థాయి సంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీ, ఉగాది పురస్కారాల సభను నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలు విశిష్టమైనవని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దూరదర్శన్ వ్యాఖ్యాత చంద్రిక యువతకు భారతీయ సంప్రదాయం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు.
సామాజిక సేవా కార్యకర్త జ్యోతికి నిర్వాహకులు ఉగాది పురస్కారం అందజేశారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో మహిళలకు సంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు నిర్వహించారు. 250 మంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉగాది పురస్కారాలు అలాగే సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు నిర్వహించాను. అయితే దానికి విశేష స్పందన వచ్చింది. 6 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. నిజంగా మళ్ళీ ఎంత బాగా రెడీ అయ్యారంటే ఉగాది పండగ ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా తయారు చేశారు. పిల్లల్ని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. సాంప్రదాయం అంతా ఇక్కడే ఉట్టిపడేటట్టుగా ఉన్నది. దీనికి నాకు పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు అలాగే గోల్డ్ నారాయణరావు గారు నాకు సపోర్ట్ చేశారు. అలాగే సంధ్యా కంటి హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా కంటి శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఆశీర్వాద్ వాళ్ళు, రెడ్ ఎఫ్ఎం వాళ్ళు అందరూ చేశారు. దానితోడు నా మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యాషన్ షోలు, వాళ్ళ ఆభరణాలన్నీ పెట్టి చక్కగా ర్యాంప్ వాక్ నడిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కులం, మతం, వర్ణం అనే తేడా లేకుండా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన సమాజ సేవ చేస్తున్న మమతల పందిరి సభ్యులు మన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వీరవల్లి గ్రామస్తులు కొనియాడారు. ప్రచండ భానుడి ప్రతాపంతో ఎండలో తిరగలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చలివేంద్రానికి ఫ్రిజ్ ఏర్పాటు చేసి చల్లటి నీళ్లు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. మండు వేసవిలో చల్లని నీటి ద్వారా ప్రజలకు దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మమతా పందిరి సేవా సమితి సహకారంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ చలివేంద్రాన్ని గ్రామ ప్రముఖులు, మమతా పందిరి సభ్యులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన గ్రూప్ అడ్మిన్ సునీత, పడమటి రామకృష్ణ, సుమా యలవర్తి, దుర్గా భాస్కర్ గ్రూప్ వ్యవస్థాపకులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలిసి రిబ్బన్ కట్ చేసి వాటర్ కూలర్ను ప్రారంభించారు. తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే భావనతో మమతల పందిరి ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్ తెలియజేశారు. ప్రచండ భానుడి ప్రతాపంతో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, దీంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారికి దాహార్తిని తీర్చాలని ఓ మహత్తరమైన ఆలోచన తట్టడం మా మమతల పందిరి సేవా సమితి అందించేందుకు శ్రీకారం చుట్టామని సేవా సమితి సభ్యులు లంకా రమేష్ తెలియజేశారు. కలుపుకుని మీ గ్రామస్తులను కూడా కలుపుకుని మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తాము. త్వరలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా తెలియజేస్తాము. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి నా చెప్పుల కార్యక్రమం కూడా మన మమతల పందిరి ద్వారా పెట్టామండి. ఈవేళ చాలా మందికి చెప్పులు లేకుండా రోడ్డు మీద నడవడం జరిగింది. మా రమేష్ గారు, మేము కూడా చాలా మందిని చూసి చాలా బాధపడ్డాము. వారికి మా వంతు చెప్పులు చాలా హ్యాపీగా ఉందండి. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వీరవల్లి అనే గ్రామంలో ఈ కూల్ వాటర్ డిస్పెన్సర్ డొనేట్ చేయటము. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది, ఇంకా అసలు చాలా ఎండలుగా ఉంటున్నాయి. సో 24 అవర్స్ కూడా వాటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చినా కానీ అందరూ వాటర్ తాగాలి ఎండలో అని చెప్పేసి, దాహం తీర్చుకోవాలి అని చెప్పి గ్రూప్ మెంబర్స్ రమేష్ గారు, లంకా రమేష్ గారు ఇలా ఏర్పాటు చేద్దామని చెప్పంగానే అందరూ కూడా ముందరికి వచ్చి వాటర్ డిస్పెన్సర్ డొనేట్ చేయడం జరిగిందండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.